చూడండి పిల్లలు, ఈరోజు 5వ తరగతి పాఠ్యాంశము నీడ ఖరీదు 4th లెసన్. వాస్తవానికి తెలుగు అంటేనే, తెలుగు భాష అంటేనే ఏదో ఒకటి మనకు చెప్తుంది. నీతి వాక్యమే కానివ్వండి, జీవితంలో ఉపయోగించే విషయాలే కానివ్వండి, ఏదైనా ఒక అంశాన్ని తెలియజేయడానికే ప్రతి పాఠ్యాంశము ఉంటుంది. ప్రతి పాఠం ద్వారా ఎన్నో విషయాలు మీరు నేర్చుకోవచ్చురా. ఇందులో మన పాఠ్యాంశం ఏంటంటే నీడ ఖరీదు. మీరు వినే ఉంటారు, పెన్నుకు, పెన్సిల్కు, పుస్తకానికి ఖరీదు అంటే, ఖరీదు అనేది హిందీ పదం. ఇది ఖరీదు అంటే తెలుగులో చెప్పాలంటే వెల, ధర అని అర్థం వస్తుంది. అంటే ఈ పెన్నుకి ఎంత? 5 రూపాయలు. ఈ పెన్సిల్కి ఎంత? 5 రూపాయలు. ఎరేజర్కి ఎంత అంటే దానికి ఒక ఖరీదు అనేది, వెల అనేది మనకు తెలిసిన విషయం. మరి ఈ పాఠాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీడ ఖరీదు అని పాఠం ఉంది. నీడకు ఖరీదు ఏంటి? సూర్యకిరణాలకు వచ్చే వెలుతురికి ఖరీదు లేదు, గాలికి లేదు, దేనికి లేదు, స్వచ్ఛమైన నీరుకు లేదు. దేనికి లేనప్పుడు ఈ నీడకు ఖరీదైంది అనేటువంటి ఆలోచన మీలో రావచ్చు. అదేందో పాఠ్యాంశం మనం చూద్దాం. చూసే ముందు ఇక్కడ చిత్రపటాన్ని, పాఠ్యాంశంలోని ముందు పేజీలోని చిత్రపటాన్ని మీరు బాగా పరిశీలించండి. ఒక కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు బాగా కాసాయి. ముసలాయన దానికి ఎక్కి ఊగిసలాడుతూ ఉన్నాడు ఆ కొబ్బరి చెట్టు పట్టుకొని. 2 పిల్లలు చూస్తూ ఉన్నారు. మీరు ఈ చిత్రపటాన్ని చూడగానే మీకు ఏమనిపించింది? ఈ తాత అక్కడికి ఎట్లా ఎక్కిండు, ఆ కొబ్బరికాయ పట్టుకుని ఎందుకు ఊగిసలాడుతూ ఉన్నాడు? కొబ్బరికాయ ఏమో కానీ తాత ప్రాణం పోతుంది కదా అని మీకు ఆలోచన వస్తుంది. కానీ తాత అతి పీసినారి. కొబ్బరికాయ రావాలి అనుకున్నాడే, కొబ్బరికాయ తేవాలి అనుకున్నాడే తప్ప, మరి నేను అక్కడికి వెళ్తే కింద పడితే చనిపోయే ప్రమాదం ఉందని మాత్రాన్ని అతడు ఊహించలేదు. అంత పిసినారి అని మనకు తెలుస్తుంది. చూడండి పిల్లలు, బొమ్మలోని పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? తాత ఆ చెట్టుపైకి ఎక్కాడు. ఎక్కినవాడు కొబ్బరి చెట్టు ఒక కొబ్బరికాయను పట్టుకొని ఎందుకు ఊగిసలాడుతూ ఉన్నాడు, గాలిలో ఊగులాడుతూ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. బొమ్మ చూసి కథను ఊహించి చెప్పండి. ఏమి ఊహించారు? తాత పిసినారి అని. మరి కొబ్బరికాయను పట్టుకొని వేలాడుతున్న మనిషిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆయన ఎలాంటి వాడై ఉంటాడు? ఎలాంటి వాడై ఉంటాడు? కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయ తెంపడమే ప్రధానం అనుకున్నాడే తప్ప తన ప్రాణం గురించి ఆలోచించలేదు. అంటే అతడు 10 రూపాయలు పెట్టుకునేటువంటి కొబ్బరికాయ కోసం ఆశపడ్డాడు తప్ప ప్రాణం విలువ అనేది అతడు గమనించలేదు. అంటే ఇది పిసినారి యొక్క లక్షణం. పిసినారి అంటే ఏంటిదిరా? అతన్ని లోబి అని కూడా అంటారు. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పైసా వదలనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని మనము పిసినారి అని అనవచ్చు. అంటే ఇతరులకు సహాయం చేయడు, ఇతరులకు అన్నదానమే కానివ్వండి, ఏదైనా సహాయం చేయడానికి ముందుకు రాడు. అలాంటి వ్యక్తిని మనం పిసినారి అనగా అనవచ్చు. వాళ్ళనే అంటారు ఎంగిలి చేత కాకిని కొట్టాడు అని, పిల్లికి బిచ్చం పెట్టాడు అని. ఇలాంటి సామెతల ద్వారా కూడా మనం పిసినారి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ ఉంటాం. మీరు 5th క్లాస్ పిల్లలు, ఆలోచన శక్తి ఉంటుంది, ఆలోచించండి. ఇక్కడ ఉద్దేశం, మరి ఈ పాఠ్యభాగం మనకు ఇచ్చారు. మరి ఈ పాఠ్యాంశంలోని ఉద్దేశం ఏంటంటే, కొంతమంది తమకే తెలివితేటలు ఉన్నాయనుకుంటారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళు గుర్తించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టూ పరిసరాలు అనేవి అనుకూలించాలి. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ఇందులో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, తనకే అతి తెలివి ఉందని, నేను ఇతరులను మోసం చేసి నేను ఎదగాలని అటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని మనకి ఇక్కడ పాపయ్య అని పరిచయం చేస్తాడు. అయితే అతని బుద్ధి ఎలా ఉంది? ఆ బుద్ధి వల్ల అతడు ఎన్ని సమస్యలు కోరి తెచ్చుకున్నాడు, తనలో మార్పు ఎలా వచ్చిందనేది మనం ఈ పాఠంలో చెప్పుకుంటాం. ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే, అతి తెలివితో నేను ఇతరులను మోసం చేయగలను అనుకున్నటువంటి వ్యక్తి చివరికి తనే ఎలా మోసపోతాడని చెప్పడంలోనిది ఈ పాఠంలోని ముఖ్య ఉద్దేశం. మరి మన పాఠ్యాంశంలోనికి వెళ్దాము. పేజీ తిప్పండి. ఇక్కడ మనకు పాఠం చూసినట్లయితే ఒక మామిడి చెట్టు మీద పిల్లలు ఆడడం. ఇక్కడ మన ఇలా ఈ పాఠ్యాంశంలోని పాత్రధారి పాపయ్య వాళ్ళను చిదరించుకోవడం, కోపగించుకోవడం అనేది, కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల్ని కొట్టడం అనేది మనకు ఈ చిత్రపటంలో కనిపిస్తుంది. మనం పాఠ్యాంశంలోనికి వెళ్దాంరా. వెళ్ళే ముందు మనకు వేసవి సెలవులు వచ్చినాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఎక్కువగా
మామిడి చెట్టు దగ్గర పోయి మామిడికాయలు, చింత చెట్టు దగ్గర పోయి చింతకాయలు, ఈత చెట్టు దగ్గర పోయి ఈత పండ్లు, ఇలా ఏదో ఒకటి చెట్టు దగ్గరికి వెళ్ళి కాసిన చెట్టు దగ్గరికి వెళ్ళి రాళ్ళతో కొట్టడం, రాలిన తర్వాత అవి మన స్నేహితులకు ఇస్తూ మనం తింటూ ఆటలు ఆడుకుంటూ మనం మంచిగా హాయిగా సంతోషంగా ఉంటాం. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇలా అలానే ఒక మామిడి చెట్టు ఆ రోడ్డు పక్కన ఉంది. ఆ రోడ్డు పక్కన ఒక ఇల్లు, ఆ పాపది ఇల్లు ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అది. అక్కడ ఏమైంది, ఏం జరిగింది మనకు ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు నీతి. తర్వాత మీరే చెప్పాలి. ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అని ఒక ముసలాయన అంటే ఎవరు? పాపయ్య. అతడు చెట్టు నాదే, చెట్టు నీడ నాదే, చెట్టుకి ఎవరు ఎక్కుతారనేటువంటి అంటూ ఎవరిని చెట్టు దరిదాపులకు రానిచ్చేవాడు కాదు. చెట్టు కాయలు ఎవరు తిననిచ్చేవాడు కాదు. కనీసం సేద తీర్చుకుందామన్నా, చెట్టు కింద కూర్చుందామన్నా కూడా అతడు ఓర్వలేడు, భరించలేడు. ముఖ్యంగా ప్రతి వ్యక్తిలో కోపం ఉంటుందిరా. కోపం ఉంటే అది ఒక క్షణం ఉండాలి, పోవాలి. కానీ ఓర్వలేనితనం అనేది ఒకటి ఉంటుంది. అది దుష్ట స్వభావం. ఏ జంతువులో ఉండదు. అది తిన్నదనుకో, అది ఆకలి అవుతుంది, అది తింటుంది. తిన్న తర్వాత మిగిలిన దాన్ని ఇంకో జంతువు తింటున్నా కూడా ఇది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటుంది. కానీ మనిషి అనేవాడిలో దుష్ట స్వభావం అయినటువంటి ఓర్వలేనితనం అనేది, ఈర్ష్యాద్వేషం అనేది ఉన్నట్లయితే అతడు తాను తిన్నా తృప్తిగా ఉండలేడు, ఇతడి వ్యక్తి తిన్నా ఓర్వలేడు. ఈ ఈర్ష్య, ఓర్వలేనితనం అనేది ఏ వ్యక్తిలో రాకూడదు. ఏంటంటే సైకాలజీ ప్రకారం పిల్లలు వ్యక్తికి 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువును ఉన్నా కూడా లాక్కుంటా అంటే మళ్ళీ గుంజుకోవడము, కోపగించుకోవడము, అలగడం అనేది చేస్తారనమాట. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇది మంచి పద్ధతి కాదని చెప్తే అది వ్యక్తి ఎదుగుతున్న కొద్దీ ఈర్ష్య, ఓర్వలేనితనం అనేటువంటివి వ్యక్తిలో రావు. సరే, మన పాఠ్యాంశానికి వద్దాం. ఇక్కడ పాపయ్యకు ఓర్వలేనితనం ఒకటి ఉంది, కోపం ఒకటి ఉంది. ఇక్కడ మామిడి చెట్టు నాది, మామిడి చెట్టు నాది అంటూ పరిసరాల్లో ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఒకరోజు ఏమైంది, బడికి సెలవులు వచ్చినాయి. సెలవులు వస్తే మనం ఊరుకుంటామా? ఏ చెట్టో పుట్టలకు పరిగెడుతూనే ఉంటాం. అలానే వెళ్ళినాము. వెళ్ళగానే అక్కడ మామిడి చెట్టు కనిపించింది. దాని మీదకి ఎక్కి అబ్బాయిగా అందరం కలిసి మామిడికాయ పులుపు, చెట్టు ఎక్కి దులుపు అనుకుంటూ ఆడుకుంటూ ఉన్నాం. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ పక్కనే పాపయ్య ఇల్లు ఉందని మనం ముందే చెప్పుకున్నాం కదా. చూసిండు, ఎవరో చెట్టు ఎక్కినని గమనించి వచ్చి పిల్లల్ని కోపం చేసి, ఈ చెట్టు దగ్గరికి ఎవరు రావద్దు, ఈ చెట్టు నాది అంటూ పిల్లికి బిచ్చం పెట్టని వాడు పిసినారి అని, ఆ పిసినారికి పరాకాష్ట మన పాపయ్య అని మనం చెప్పుకున్నాం కదా ముందే. ఇక రుసరుసలాడుతూ ముఖం అంతా చిట్లించుకుంటూ, ఈ రుసరుసలాడడం, ముఖం చిట్లించుకోవడం ఇవి కోపోద్రిక్తికి ఉన్నటువంటి లక్షణాలు. ఇక చేస్తూ ఉన్నాడు. అది చూసి పిల్లలు ఎటువాటు దిగి పారిపోయినరు. ఇక పిల్లల్ని చూసిండు. ఆ పిల్లల్ని చూసి పిల్లలలో వినడో ఏమో, ఎవడ్రా అంటూ ఆ చెట్టు కింద ఆడుతున్నటువంటి పిల్లల్ని బెదిరించిండు. పిల్లలు ఎట్లా ఉంటారు, పెద్దలు వచ్చి అనగానే అలా న్యాయం అన్యాయం ఇవన్నీ చూసామా మనం. అనగానే అంటున్నాడు, కోపం చేస్తానని పడినటువంటి కాయలు పట్టుకొని పరిగెత్తిండ్రు భయపడుతూ ఆ పిల్లలు. అయితే ఇక ఇదే క్రమంలో ఏమైంది, అది చెట్టు అటు మనకు రోడ్డు అంటే దారి వెంట ఉందని మనం ముందే చెప్పుకున్నాం కదా. అయితే ఆ వేసవి కాలము మంచిగా చెట్టు నీడ మంచిగా ఉంది. ఒక శివయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, దారి వెంట వెళ్తూ ఇక్కడ మంచి నీడ ఉంది, కాసేపు ఈ మామిడి చెట్టు కింద పడుకుని సేద తీర్చుకుంటా అని అనుకున్నాం. మనం దారిలో వెంట వెళ్తున్నాం, ఎండ కొడుతుంది. ఏం చేస్తామరా, చల్లని చెట్టు నీడకు చల్లని గాలి ఉన్నటువంటి ఆ చెట్టు కింద మనం పడుకోవడము, సేద తీర్చుకోవడం, అలసట అనేది పోగొట్టుకోవడం. బాటసారులకు చెట్టు నీడే ఓదార్పు కాబట్టి అలానే శివయ్య కూడా చెట్టు కింద కూర్చున్న తర్వాత ఇక మనకు ఉన్నటువంటి ఆ పిసినారి పాపయ్య ఉన్నాడు కదా. ఇక అతన్ని చూశాడు. ఎవడ్రా ఇక్కడ చెట్టు కింద నిద్రించేది, నా చెట్టు నీడలో నిద్రిస్తాడా అంటూ నిప్పులు చెరుగుకుంటూ ఉరుక్కుంటూ వచ్చాడనమాట. పరిగెత్తుకుంటూ ఉరుకొచ్చిండు.
నిప్పులు చెరుగుతూ అంటే ఇక అది అతన్ని ఎవరో లాక్కుపోయినట్టు, అతన్ని ఎవరో దొంగిలించినట్టు, అతన్ని ఏమో చేసిన విధంగా ఉద్రిక్తతకు గురయ్యి కోపంతో ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి శివయ్య దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చిండు. వచ్చేసరికి శివయ్యని చూసిండు పాపయ్య. ఇక శివయ్య అలసిపోయి ఉన్నాడు కదా, నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోతున్నటువంటి శివయ్యను పాపయ్య గమనించలేదు. గమనించకుండా, ఎవడా నువ్వు, పరాయి వాళ్ళ చెట్టు నీడలో నిద్రిస్తావా, ఈ నీడ ఏమైనా నీదనుకున్నావా అంటూ కేక వేశాడు, అరిచిండు. శివయ్య గబుక్కున లేచి అలసిపోయి ఉన్నాడు, సేద తీర్చుకుంటూ ఉన్నాడు ఆ చెట్టు నీడలో. ఆ బాటసారి ఆ శివయ్య, అయ్యా క్షమించు, ఏమంటున్నారు, ఇంకోసారి చెప్పండి అన్నాడు. అదేంది నా చెట్టు నీడలో అనగానే నా చెట్టు నీడ అంటా అన్నాడేంది అనేటువంటి ఆలోచనతో మళ్ళోసారి చెప్పండి అని అన్నాడు. ఏరా నేను అన్నది చెవికి ఎక్కడం లేదా చెవికి ఎక్కడం అనేది మీరు గుర్తుపెట్టుకోండిరా. ఇక్కడ చెవికి ఎక్కడం అనేది ఒక జాతీయ పదము. తెలుగులో జాతీయాలు సామెతల ద్వారానే మనకు మనసు లోతుల్లోకి విషయం చేరవేస్తాయి అన్నమాట. అవి వాటిలో ఒక స్పెషల్గా నేను క్లాస్ చెప్తాను, అవి జాతీయాలు సామెతల యొక్క వివరణలో. ఇక్కడ చెవికి ఎక్కడం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఆ చెప్పే విషయాన్ని నీకు మనసుకు ఎక్కుతలేదా అనేటువంటి అర్థము. పరాయి వల్ల చట్నీలో హాయిగా కొనుక్కు తీస్తున్నావు, నువ్వెవరివి అన్నాడు పాపయ్య. చెట్టేంది, చెట్టు నీడేంది, ఇది పరాయి వాళ్ళదేంది, నీడ అంటే నీది నాది అని కూడా ఉంటుందా అని ఆ ఆలోచనలో శివయ్య ఆలోచిస్తూ పడ్డాడు. శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది. పరాయి వాళ్ళ చెట్టు నీడేంటా అని శివయ్యను అడిగాడు. శివయ్య పాపయ్యను అడిగాడు, ఇది నా చెట్టు, ఈ నీడ కూడా నా చెట్టు, ఇదే చెట్టు నాదైనప్పుడు నీడ నాది కాదా, నాడు బయటికి నాడు అని పాపయ్య ఉరుముకుంటూ ఉద్రిక్తుడై కోపోద్రిక్తుడు అవ్వకుండా పళ్ళని కొరుక్కుంటా ఉరుముకుంటూ మొత్తము మనిషి అంతా కోపంగా ఉంటూ శివయ్యను గట్టిగా శివయ్య మీదికి అరిచిండు. ఇదేంటి, ఇవి దారి పక్కనే ఉంది ఈ మామిడి చెట్టు, నీదేలా అవుతుంది, అయినా చెట్టు నీదైతే నీడ నీదే ఎలా అవుతుంది అని అతనికి అర్థం కాలేదు. ప్రశ్నిస్తూ ఉన్నాడు పాపయ్య, అరుస్తూ ఉన్నాడు శివయ్య, ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు అనిపించింది శివయ్యకు, ఇతడు మనిషి, కనిపిస్తున్నటువంటి మనిషి, కానీ అతనిలో అన్ని క్రూరత్వ లక్షణాలే ఉన్నాయి, మానవత్వ విలువలు అనేవి ఇతనిలో లేవు. ఏమి చేయాలి, ఇతనిలో మార్పు తీసుకురావాలి. మనిషిలో మార్పు తీసుకురావాలి అంటే మనం ఏదో ఒక ఉపాయం పన్నాలి కదా అని ఆలోచించి, సరే ఈ చెట్టు నీదే, చెట్టు నీడ కూడా నీదే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు, వెళ్ళిపో శివయ్య అన్నాడు. వెళ్ళిపో, లేకపోతే నీడకు ఖరీదు కట్టు అన్నాడు. అనగానే శివయ్య ఏం చేశాడు, సరే ఇతనిలో మార్పు తీసుకొద్దామని మనసులో అనుకొని, నీకు 1000 రూపాయలు ఇస్తాను, ఈ చెట్టు యొక్క నీడను నాకు అమ్ము అన్నాడు. పాపయ్య అంత కోపంలో ఉన్నవాడు ఒక్కసారి నిశ్చేష్టుడైండు. ఎందుకంటే 1000 రూపాయలు అంటున్నాడు, నీడకు ఖరీదిస్తా అంటున్నాడు అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు, సరే 1000 రూపాయలు ఇవ్వు అన్నాడు. శివయ్య 1000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు పాపయ్య మనసులో ఏమనుకున్నాడంటే, అబ్బో ఇంత తెలివి తక్కువ వేదవా, చెట్టు నీడను 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నాడేంటి, ఇలాంటి పిచ్చి వాళ్ళు కూడా ఉంటారా, ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారా, నీడకు ఖరీదు అనగానే 1000 రూపాయలు తీసి గబుక్కునిచ్చాడు అని అనుకొని ఆ 1000 రూపాయలు తీసుకొని సంతోషంగా ఇంట్లోకి వెళ్ళాడు. ఆ చెట్టు నీడలో శివయ్య నిద్రిస్తూ ఉన్నాడు. ఆ నీడేమైంది, మెల్లమెల్లమెల్లగా శివయ్య యొక్క అరుగుల మీదికి పోయింది, పాపయ్య అరుగుల మీదికి పోయింది. శివయ్య పోయి పాపయ్య అరుగుల మీద పడుకున్నాడు. నువ్వేంటి ఈ అరుగుల మీద పడుకున్నావు అన్నాడు. అదేంటి, నేను నీడను కొనుక్కున్నాను, ఆ నీడ ఎక్కడుంటే అది ఆ స్థలము ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ వస్తువైనా నాదే అవుతుంది అన్నాడు. ఏం చేయాలో అర్థమవుతలేదు పాపయ్యకి. మళ్ళీ తర్వాత ఆ చెట్టు యొక్క నీడ పాపయ్య యొక్క అర్ర, అంటే మనం ఆ రోజుల్లో ఒకటి వస్తువులు ధాన్యాలు పెట్టుకోవడానికి
ఒక గదిలాగా పెట్టుకునేవాళ్ళు. అయితే దాని యొక్క కిటికీ ద్వారా సూర్యకిరణాలు అనేటివి పోయి అక్కడ నీడ అనేది అందులోనికి పోతూ ఉంది. అరలో పడింది. ఇతడు ఏకంగా అరలోకి పోయి ఆ ధాన్యం ఉన్నటువంటి ఆ ఇంట్లోనే పడుకున్నాడు. ఇదేంటి, ఈ అరలో నాకు అన్ని అటువంటి రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, ధాన్యం అన్నీ ఉంటుంది, నువ్వు వచ్చి ఈ అరలో ఉన్నవేంది అన్నాడు. నా నీడ, నా చెట్టు యొక్క నీడ ఈ అరలో ఉంది కాబట్టి ఈ అరలో ఉన్నటువంటి ప్రతి వస్తువు నాదే. అలా ఇలా అంటున్నాడేంటి అని ఎంత కోపం చేసినా వినడండి. ఇలా ఇంట్లోకి వస్తూ ఉన్నాడు, అరుగుల మీదకి వస్తూ ఉన్నాడు, చివరికి అరలో ఉన్నటువంటి వస్తువులు కూడా నాయే అంటున్నాడు. ఏంటి, వస్తువులు కూడా తీసుకుపోతాడా ఏందనేటువంటి భయానికి లోనయ్యాడు పాపయ్య. మళ్ళీ తర్వాత ఏమైంది, అలా నీడ అనేది అక్కడ ఉన్నటువంటి కూరగాయల చెట్ల మీద, పండ్ల చెట్ల మీద పడింది. అక్కడికి వెళ్ళి శివయ్య ఏం చేశాడు, ఆ పండ్లు, ఆ కూరగాయలు అన్నీ తెంపుకున్నాడు. ఏంటి, పండ్లన్నీ కూరగాయలన్నీ తెంపుకుంటున్నావు? అవును కదా, నేను చెట్టు యొక్క నీడను 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను. ఆ నీడ ఎక్కడ పడితే అక్కడ వస్తువు నాదే కదా. ఈ కూరగాయల మీద పడింది నాదే, ఈ పండ్ల తోట మీద పడింది నాదే అన్నాడు. శివయ్య ఏం చేయాలో అర్థం కాక ఊర్లోకి వెళ్ళాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళకు చెప్పుకున్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు, పాపయ్య తిక్క గురించే కుదిరింది. నీడకు ఏదో సేద తీర్చుకుందామని ఆ బాటసారి కూర్చుంటే నీ చెట్టు నాది, చెట్టు నీడ నాది అంటాడా, మంచి తిక్క కుదిరింది అని వాళ్ళు మనసులో అనుకుంటూ పైకి నవ్వుకుంటూ వాళ్ళు మరి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయిండ్రు. అరే, నేనేం మాట్లాడినా ఎవరు సమాధానం ఇస్తలేరు ఏంటి అనుకున్నాడు. అంతే కదా, మనం ఇతరులకు సహాయం చేస్తే, మనం ఆపదలో ఉంటే మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని సలహా ఇవ్వడమో లేకపోతే నలుగురు సహాయం చేయడమో జరుగుతుంది. ఆ నలుగురినే మనం అసహించుకున్న తర్వాత ఆ నలుగురు మనకి ఎలా సహాయం చేస్తారా? చెయ్యరు. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఆలోచించాడు. ఇక ఆలోచించి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఆ ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అతన్ని పెద్ద మనిషిని తీసుకొచ్చిన తర్వాత శివయ్యను పాపయ్యను కూర్చోబెట్టి ఏంటిది మీ సమస్య ఏంటి అని అడిగితే జరిగినటువంటి విషయాన్ని మొత్తం పాపయ్య వివరించిన తర్వాత వివరించి ఏమంటాడంటే, వద్దు, నీ 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తా శివయ్య, వెళ్ళిపో. నా చెట్టు నాదే, నా ఇల్లు నాదే, నా కూరగాయల చెట్టు, కూరగాయలు పండ్ల చెట్లన్నీ నాయే, కానీ ఈ 1000 రూపాయలు నీ దగ్గర తీసుకొని అని నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను, నన్ను వదిలిపెట్టు అని అంటూ ఉంటాడు. అప్పుడు శివయ్య పెద్ద మనిషితో అంటాడు, నాకు ఇతని ఇల్లు అవసరం లేదు, చెట్లు చేమలు అవసరం లేదు, కానీ మనిషిలో మానవత్వం అనేది నశించిపోతూ ఉంది. అతనిలో ఈ మార్పు తీసుకురావడం కోసమే నేను ఆ 1000 రూపాయలు ఇవ్వడము, ఇలా చేయడం జరిగింది అని శివయ్య అంటాడు. అప్పుడు పాపయ్య శివయ్యకు 1000 రూపాయలు ఇచ్చి, లేదు, నేను అందరితో మంచిగా ఉంటాను, అందరి బాధలు పంచుకుంటాను, అందరికీ ఓదార్పుగా ఉంటాను, నలుగురితో కలిసిపోతాను అని అప్పుడు అతనిలో మార్పు అనేది వచ్చి శివయ్యకు 1000 రూపాయలు ఇచ్చి పెద్ద మనిషికి నమస్కారం పెడతాడు. అప్పుడు శివయ్య పాపయ్యలో మార్పు తీసుకొచ్చినందుకు శివయ్య చాలా సంతోషిస్తాడు. ఆ రోజు నుండి చిన్న పిల్లల్ని పిలవడము, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఆటలాడడం, వాళ్ళకు కావలసినటువంటి ఇవ్వడము నేర్చుకొని నలుగురితో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నాను అని అతడు మనసులో అనుకుంటూ ఆ చెట్టు నీడలో ఆ చెట్టును అలా చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. మనిషిని నేను అన్ని రకాలుగా అది కావాలి ఇది కావాలని నేను అనుకున్నాను కదా, ఏది ఆశించకుండా ఈ మామిడి చెట్టు వచ్చిపోయే బాటసారికి నీడనిస్తుంది, ఆడుకునే పిల్లలకు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది, చివరికి మనిషి మరణిస్తే దాన్ని కట్టే దహన సంస్కారాలకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఒక చెట్టుకు ఉన్నటువంటి మానవతా దృక్పథం అనేది నాలో ఎందుకు లేదా అని అలా ఆలోచిస్తూ ఆ శివయ్య నాలో తీసుకొచ్చిన మార్పుకు నేను చాలా అదృష్టవంతుడిని అని తనకు వచ్చినటువంటి మార్పును తానే ఆలోచించుకొని చాలా సంతోషపడడం జరుగుతుంది. చూడరా, ఈ ఒక చిన్న కథ ద్వారా మీరు ఎన్ని విషయాలు నేర్చుకున్నారు? 1, ఇతరులకు సహాయం చేయాలి. 2వ విషయం ఏంటి? ఇతరులను ద్వేషించకూడదు, అసహించుకోకూడదు. 3వ విషయం ఏంటంటే నలుగురితో ఉండాలి,
నలుగురిలో ఉండాలి, నలుగురితో ఉండాలి, నలుగురికి సహాయం చేయాలి. అప్పుడే ఆ నలుగురు మనకు సహాయం చేస్తారనే విషయాన్ని మీరు గ్రహించి ఉంటారు. ఇక మనకు ప్రతి పాఠ్యాంశం వెనకాల సామర్థ్యాలు ఉంటాయి. ఇవి చేయండి అని, ఇవి చేయండి. అయితే ఇవి చేయండి చెప్పే ముందు మీకు ముఖ్య విషయం చెప్తాను. మీరు ప్రతి పాఠాన్ని చదివిన తర్వాత సొంత మాటల్లో ఇంకా మీ ఇంట్లో ఉన్న మీ తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెలకు, ఆఖరికి మీ అమ్మను కూర్చోబెట్టి ఆ కథ చెప్పండి. చెప్పడం ద్వారా కథనం అనేది వస్తుంది. ఆ విషయం చెప్పడం, ఇంకా విన్నదానికంటే ఇంకా చెప్తూ ఉంటే ఇంకా ఆ విషయంలో ఉన్నటువంటి విషయాలు మొత్తము మీకు అవగాహన అవ్వడం జరుగుతుంది. పాఠ్యాంశాన్ని చదవడం ఒకటి నేర్చుకోండి. పాఠ్యాంశంలో ఉన్నటువంటి కఠిన పదాలను కూడా తెలుగు రాయడము అనేది అవసరము, నేర్చుకోవడం అవసరం. ఇందులో మనకు జాతీయాలు అనేవి పాఠ్యాంశంలో ఒక 2-3 ఇవ్వడం జరిగింది. ఒకటి చెవికి ఎక్కడం, ఒకటి పిల్లికి బిచ్చం పెట్టడు అనేటువంటి, పిల్లికి బిచ్చం పెట్టడు అని ఎంగిలి చేత కాకిని కొట్టడు అని ఇవి మనకు జాతీయాలరా. ఎందుకంటే మన తెలుగుకు మంచి కిరీటం లాంటివి, తెలుగు భాషకు కిరీటాలే జాతీయాలు, సామెతలు. అవి పిసినారి యొక్క లక్షణాలు అని చెప్పుకున్నాం. ఇంకా దాని గురించి పూర్తి వివరణ మీరు పై క్లాసులో వెళ్తూ ఉంటే నేర్చుకుంటారు. అలాగే ఇక్కడ దారులంగా చదవడం, అర్థం చేసుకోవడంలో పేరాన్ని చదవండి, ఖాళీలను ఊహించి రాయండి అన్నాడు. మీరు ఇక్కడ పాఠాన్ని ఎట్లయితే చదివి అర్థం చేసుకున్నారో ఈ పేరాన్ని మీరు చదివినప్పుడు అందులో మధ్యలో ఖాళీలు అనేవి ఉంటాయి. ఆ కథ అర్థమయ్యి మీరు రాయగలుగుతారు. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామని ఒకటి ఇవ్వడం జరిగింది. మరి భాషను గురించి తెలుసుకుందామంటే మనకు భాషా క్రియలో ఒకటి నామవాచకం అని, సర్వనామం అని, విశేషణము అని, క్రియ అని, అవ్యయము అని ఇవి ఉంటాయి. లింగ వచన విభక్తులు అని ఇవన్నీ మనకు గ్రామర్ విషయాలు, వ్యాకరణ విషయాలు. ఇవి స్పెషల్ క్లాస్లో నేను మళ్ళీ చెప్తాను. చెప్పే ముందు ఈ పాఠ్యాంశంలోని చివరి భాగంలో ఉన్నటువంటి సామర్థ్యం మీకు కొద్దిగా వివరిద్దాం అనుకుంటున్నాను. ఇందులో మీకు ఇచ్చిన అంశం ఏంటంటే క్రియాపదాలు. మనం ఏమని చెప్పుకున్నాము? నామవాచకం అంటే పేరు అని చెప్పుకున్నాం. విశేషణం అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేదని చెప్పుకున్నాం. సర్వనామం అంటే ఏమని చెప్పుకున్నాం? నామవాచకానికి బదులుగా ఆమె, అతడు అని ఇట్లా మాట్లాడే విషయాలు, మాట్లాడే సందర్భంలో మరి పేరును మాట్లాడలేము కదా, ఆమె, అతడు అని చెప్తాం. అవి సర్వనామం. అందులో భాగంగా క్రియలు. క్రియ అంటే ఏంటిది? పని చేయడం. క్రియ అంటే ఏంటిదిరా? పని చేయడం. ఇక్కడ క్రియలో మరి 2 రకాలు ఉంటాయి. ఏంటి? అసమాపక క్రియ, సమాపక క్రియ. అసమాపక క్రియ, తర్వాత సమాపక క్రియ. అసమాపక అంటే అలానే అర్థమైపోతుంది మనకి, సగం పని అయిందని. సమాపక అంటే సమాప్తము, పూర్తి అయిపోయింది అని అర్థమవుతుంది. అరే రాము సినిమాకి వెళ్ళిండు, వెళ్ళిండు, పని జరిగింది. రాము ఆడుకుంటున్నాడు, అయిపోయింది. రాము ఆడి అన్నాం అంటే ఆడ అసమాపకంగా ఆగి ఇంకేదో చెప్తూ ఉంది, ఇంకేమో చేశాడు. రాము ఆడి రాజును కొట్టిండు. అంటే ఇక్కడ ఆడిండు, సగం ఆట వరకే ఆడిండు, రాజును కొట్టడం జరిగింది అక్కడ. అంటే కొట్టాడు అనేది అక్కడ పూర్తి అయిపోయింది, సమాపక క్రియ. ఆడి అనేది అసమాపక క్రియ. అలాంటివి ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి. చూశాడు, కాలిపోయింది, పడిపోయాను అన్నట్టు ఇవి ఏవేంటి? సమాపక క్రియలు. చూసి, వచ్చి, తిని ఇవి అసమాపక క్రియలు. రాము నిద్రలేచి బడికి వచ్చాడు అన్నాం. నిద్రలేచి అంటే లేచి ఇంకా చేసిండు పని, లేచిండు, కాలకృత్యాలు తీసుకున్నాడు, స్నానం చేసిండు, ఆహార పదార్థాలు భుజించిండు, తర్వాత పాఠశాలకు వచ్చిండు. అంటే మధ్యలో ఇవన్నీ పనులు జరిగినాయా లేదా? అందుకే అసమాపక క్రియ వచ్చినప్పుడు ఇంకేదో మనం తెలుసుకుంటాం విషయాన్ని అని అర్థమవుతుంది. సమాపక క్రియ అనేటప్పుడు పని పూర్తి అవుతుందని అర్థం అనేది తెలియజేస్తుందిరా. ఓకే, చూడండి, పాఠ్యాంశాన్ని చక్కగా వినండి, మంచిగా చదవండి, అర్థం చేసుకోండి, గ్రామర్ పూర్తి చేసుకోండి. చదివిన తర్వాత ఒకసారి అవలోకనం చేసుకోండి. విన్నటువంటి విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించడం ద్వారా, దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీ మెదడులకు మంచిగా ఎక్కుతుందిరా. ఓకేనా?